సతీదేవి యోగాగ్నిలో పడి ఉమ్, దహించి దహించి దహనమైనప్పుడు అంటే ఒక కట్టెలా మారిపోయిందట. ఆ కట్టెను పట్టుకుని శివుడు భుజం మీద వేసుకుని లోకాలన్నింటిలో మతి భ్రమణం అయిపోయి మొత్తం తాండవం చేస్తుంటే లోకాలన్నీ ప్రళయంలో పడిపోయినాయట. అన్నీ కదిలిపోయినాయట. అప్పుడు విష్ణువుని ప్రార్థిస్తే విష్ణువు తన సారంగం అంటే తన ధనస్సుతో ఆ అమ్మవారి శరీరాన్ని 108 ముక్కలుగా కొట్టాడట. ఆ 108 ముక్కలు భూమి మీద పడ్డాయట. అప్పుడు శివుడు అమ్మవారి శరీరం కింద పడిపోగానే స్పృహలోకి వచ్చాడట. అప్పుడు బ్రహ్మగారిని పిలిచి, అమ్మవారి ఈ శకలాలు ఎంతో శక్తివంతమైనవి, ఈ 108 ముక్కలకి 108 శక్తిపీఠాలను కట్టమని బ్రహ్మగారికి ఆదేశం ఇచ్చాడట. అవే ఇప్పుడు మనం దర్శిస్తున్న అష్టాదశ శక్తి పీఠాలు, కొన్ని చోట్ల 58 పీఠాలు, మొత్తానికి 108 శక్తి పీఠాలట.